నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. చాలా మందికి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, మనం ఎవరికైనా పని చేయొద్దు, మనమే ఎవరికైనా పనిని కల్పించాలి అని అంటుంటారు. బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్తూ ఉంటారు, చాలా సక్సెస్ని కూడా చూస్తూ ఉంటారు. అయితే ఒకేసారి బాగా సక్సెస్ వచ్చిందండి, చాలా బాగా రన్ అయ్యేది, ఇప్పుడు సక్సెస్ అనేది లేదు, బిజినెస్ చాలా డల్ అయిపోయింది. ఎలా మరి ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలి, మళ్ళీ చక్కగా రన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంటారు, రెమెడీస్ అడుగుతుంటారు. ధనాకర్షణకు కూడా ఎటువంటి రెమెడీస్ని ఫాలో చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న పద్మిని. ఇది అందరికి అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్లు ఎక్కువైపోయాయి, ఇంట్లో కూర్చొని చీరలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు, వ్యాపారాలు చాలా ఎక్కువైపోయాయి. కాంపిటేటివ్ వరల్డ్ ఇది. లక్షల్లో వ్యాపారాలు పెట్టాము, అస్సలు వ్యాపారం అవ్వట్లేదు అని కూడా భార్య పిల్లల్ని కూడా అందరు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాధాకరం ఇలాంటివన్నీ కూడా. ఏంటంటే అసలు ఇంత మేము పెట్టేశాము, మాకు ఏమీ లేదు, అసలు నడవట్లేదు వ్యాపారము అనుకునే వాళ్ళకు కూడా. ఇలాంటి వాళ్ళందరి కోసం కూడా అంటే బిజినెస్ బాగా జరగాలి అని అంటే వీళ్ళకి చిన్న చిన్న రెమెడీస్. మనకి గురిగింజలు అని దొరికేవి. గురువింద గింజల గురిగింజ గింజలు. ఆ గురివింద గింజలు అని మనం రెడ్ బ్లాక్ ఉంటాయి, అలాగే వైట్ కూడా ఉంటుంది, పసుపు రంగు కూడా ఉంటుంది. ఆ వైట్ మాల దొరుకుతుంది. ఆ వైట్ మాల మెడలో ధరించాలి, లేదా ఆ వైట్ మాలతో జపం చేయాలి. తొందరగా ఆకర్షిస్తుంది. ధనాకర్షణ, వశీకరణ. ఎవరైనా వేసుకోవచ్చు. ఇది వ్యాపారానికి, జన వశీకరణకి, ధనాకర్షణకి, జన వశీకరణకి ఎవరైనా వేసుకొని దాంతో పాటు నేను ఇప్పుడు ఏదైతే మంత్రం చెప్తానో అది చేయొచ్చు అనమాట. తర్వాత పద్మిని, నల్ల పసుపు కుబేర కుంకుమ అని దొరుకుతుంది, గ్రీన్ కలర్ లో. ఈ రెండు మిక్స్ చేసి రోజు తిలకధారణ చేయాలి. నల్ల పసుపు మామూలుగా ఈ పూజా స్టోర్స్ లో దొరుకుతుంది. నల్ల పసుపు అంటే దొరుకుతుంది. నల్ల పసుపు, కుబేర కుంకుమ మిక్స్ చేసి రోజు కూడా ధరించాలి, ధరించాలి. ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే కొంచెం మట్టి తీసుకొని శుద్ధి చేసి అందులో గోరోజనం అని దొరుకుతుంది. ఆ గోరోజనాన్ని కలిపి ఒక గుడ్డ ఎల్లో క్లాత్లో మూటగట్టి అందులో 3 గోమతి చక్రాలు, 3 లక్ష్మీ గవ్వలు, ఇంతే పచ్చకర్పూరం కూడా బాగా వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది. గోరోజనము నెగిటివ్ ఎనర్జీస్ని దూరం చేస్తుంది, దుష్టశక్తులు రాకుండా చేస్తుంది, ఈవిల్ ఐస్, నరదృష్టి ఇవన్నీ కూడా తీసేస్తుంది అనమాట. దాన్ని మూటగట్టి లాకర్లో వేయాలి. గోరోజనం కూడా ఇక్కడ దొరుకుతుంది కదా, పూజా స్టోర్స్లో గోరోజనం దొరుకుతుంది. తీసుకొని మట్టిని శుద్ధి చేసి మట్టిలో కలిపేసి ఎల్లో క్లాత్లో వేసి మీ ఏదైతే లాకరు లేదంటే మీరు ఉంటుందో క్యాష్ డ్రా అందులో వేసుకోండి. మామూలు మట్టి అంటే ఎలా? నల్ల మట్ట లేకపోతే ఎర్రమట్టి మనకి ఎర్రమట్టి దొరుకుతుంది కదరా, ఆ ఎర్రమట్టిలో కొద్దిగా గోరోజనం వేసి, ఈ గోమతి చక్రాలు వేసి, లక్ష్మీ గవ్వలు వేసి, కొద్దిగా పచ్చకర్పూరం వేసి దాన్ని మూటగట్టి మన క్యాష్ డ్రాలో పెట్టుకోవాలన్నమాట. క్యాష్ డ్రాలో పెట్టుకొని పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి దేవుడికి. పచ్చకర్పూరంతో అది అలా ఉంచేయచ్చా? అది అలా ఉంచొచ్చు. అంటే మళ్ళీ దీపావళి రోజు మార్చుకుంటూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ దీపావళి అప్పుడు, ధనత్రయోదశి అప్పుడు మార్చుకుంటూ ఉండాలి. పాతవి ఏం చేయాల్సి ఉంటుంది? నీళ్ళల్లో కలిపేయాలి, పారే నీళ్ళల్లో లేదంటే ఎక్కడైనా మొక్కల్లోనో అలా కలిపేయాలి. ఎవరు తొక్కని చోట వేసేయాలి. పచ్చకర్పూరం అనేది కూడా వెల్త్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. దత్తాత్రేయుడికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం పచ్చకర్పూరం, వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అందుకే నేను సిద్ధమంగళ స్తోత్రాలు పచ్చకర్పూరమే నేను ఉపయోగిస్తాను. పీఠంలో కూడా పచ్చకర్పూరమే ఉపయోగిస్తాను. ఆ పచ్చకర్పూరాన్ని ఎప్పుడు దేవుడి గదిలో పెట్టుకోండి, ఇంత గిన్నెలో వేసి దాంతో హారతిస్తూ ఉండండి. మీ షాప్ లో కూడా భగవంతుడు ఉంటాడు కదా, అక్కడ హారతి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి రోజు కూడా. అంటే ప్రాక్టికల్ గా చేసేటటువంటి తప్పులు కూడా చాలానే ఉంటాయి. చాలా ఉంటాయి. క్వాలిటీ వైజ్ మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఫుడ్ బిజినెస్ లో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి దీని గురించి మాట్లాడుకుంటే భయం వేస్తుంది అక్క, బయటకు వెళ్ళి తినాలి అని అంటే. అవును, ఒక్కొక్క నిజాలు తెలుస్తూ ఉంటే అసలు ఫుడ్ బిజినెస్ లో అట్లా ఎట్లా చేయగలుగుతున్నారు? ఒకరి ఆరోగ్యం, అసలు వాళ్ళ చచ్చిపోయినా కూడా అనుమానం డేంజర్. అసలు బయట తినాలంటే వాళ్ళు యూజ్ చేసే వెజిటేబుల్స్, వాళ్ళు యూజ్ చేసే నాన్ వెజిటేరియన్ అయితే ఇంకా డేంజర్. అసలు నెలల తరబడి అలా ఫ్రిడ్జ్ లో అలాగా ఫ్రీజర్ లో తీసి చేస్తుంటే అందుకే నానా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. బయట తినాలి అంటేనే భయం పుడుతుంది.
అవుతుంది. Right. ఈ గ్యాస్ట్రిక్ ఇట్లాంటి ఇష్యూస్ బిజినెస్ చేసేస్తూ ఉంటే కర్మ అనేది ఒకటి చూస్తూ ఉంటుంది కర్మ కదా. చూపిస్తుంది. దాని గురించి ఒకసారి చెప్పండి అక్క. తప్పకుండా కర్మ అనేది పద్మిని ఎవరిని విడిచిపెట్టదు. ధర్మబద్ధంగా వ్యాపారం చేయాలి. అంటే దోచేసుకుందాము అని కాకుండా ఎప్పుడైనా కస్టమరే దేవుళ్ళు అంటారు. అంతే. మనకి నిన్న మొన్న కూడా చాలా వైరల్ అయింది ఒకటి. వాళ్ళు పచ్చళ్ళు అమ్మేవారు ఇన్స్టాగ్రామ్లోనే. వాళ్ళు పచ్చళ్ళు అమ్మేవాళ్ళు ఎట్లా కస్టమర్తో తిడుతున్నారు? చాలా ఘోరంగా మాట్లాడితే ఒక్కటేసారి వాళ్ళ వెబ్సైట్ మూతపడిపోయింది, వ్యాపారం క్లోజ్ అయిపోయింది. అందుకే చేసే విషయంలో నాణ్యత, కస్టమర్ని ఒక దేవుళ్ళ చూడాలి, ఇచ్చే క్వాలిటీ పర్ఫెక్ట్గా ఇవ్వాలి, Right. తినే భోజనం పర్ఫెక్ట్గా పెట్టాలి. Right. చాలా హోటల్స్ చూసుకుంటే భోజనం నీట్గా పెట్టే వాళ్ళవి సూపర్ సక్సెస్ అవుతుంది. ఉమ్, ఉమ్. సూపర్ సక్సెస్ మనం చూస్తే ఎటువంటి లోటు ఉండదన్నమాట. చేసే పనిని దైవంగా గనక భావిస్తే ఇటువంటి తప్పిదాలు చేయం. ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెడతాము, అట్లా కుళ్ళిపోయినవి ఎప్పుడో 3 నెలల క్రితం అయితే పెడతాము మనం. అస్సలు పెట్టం, మనం తింటాము పోనీ. అస్సలు తినం. ఏదైనా కూడా నువ్వు చేసే దాన్ని బట్టే నీ కర్మ ఆధారపడి ఉంటుంది. Right. నువ్వు తప్పు చేస్తే ఆ శిక్ష అనుభవించక తప్పదు. దాన్ని సరి చేసుకోవాలి. ఉమ్. మళ్ళీ అదే కంటిన్యూ చేయకూడదు. నీకు Right. అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు, కర్మ చూపిస్తున్నాడు, నీ వ్యాపారం నడవట్లేదు, మళ్ళీ నీ వ్యాపారం నడవాలి అని అంటే దాన్ని నువ్వు సరి చేసుకొని నీ వ్యాపారాన్ని చేసుకోవాలి. Right. ఆ మంత్రం కూడా ఇప్పుడు Sure. చెప్తాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయే నమో భగవతి మమ సమృద్ధే జ్వాలా జ్వాలా మాం సర్వసంపదాం దేహి దేహి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయే నమో భగవతి మమ సమృద్ధే జ్వాలా జ్వాలా మాం సర్వసంపదాం దేహి దేహి. Right. ఇది పౌర్ణమి తిథి రోజు కానీ Hmm. అలాగే ప్రతి గురువారం శుక్రవారం కూడా Hmm. పఠిస్తే చాలా మంచిది. ఎన్నిసార్లు కూర్చొని చేయమంటారు? నేను చెప్పిన ఈ గురువింద గింజల మాలతోని Hmm. ఒక 108 టైమ్స్ లేదా 21 టైమ్స్ Hmm. లేదా 9 టైమ్స్ అనేది చేసుకోండి. 9 టైమ్స్ చేసేటట్టయితే ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ప్రతిరోజు కదా, చేసుకోవచ్చు. ఈజీగా 9 అయిపోతుంది. టైమ్స్ మీ బిజినెస్ బాగుండాలంటే ప్రతిరోజు 9 టైమ్స్ చేసుకోండి. ఉమ్. లేదు నాకు కుదరట్లేదంటే గురువారాలు శుక్రవారాలు